హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక వ్రతం మీద సుభాష్ అయితే కూర్చోగానే అపర్ణ చాలా గట్టిగా అరిచి మొత్తానికి వ్రతాన్ని ఆపేయమని చెప్తుంది. కానీ ఇక ఇంత ఘోరంగా నువ్వు చావు బతుకుల మధ్య వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చావు అంటే ఆ దేవుడు మహత్యమే. వ్రతాన్ని ఆపేస్తే ఇంటికి అరెస్ట్ అపర్ణ అని చెప్పి ఇందిరాదేవి అంటూ ఉంటే ఇక వెంటనే నేను ఎలా కూర్చుంటాను అత్తయ్య గారు, ఇంత చావు బ్రతుకుల వరకు వెళ్ళిన వ్యక్తితో కూర్చొని నేను పూజ చెయ్యాలా? ఇలాంటి పూజలు చేయడానికి అర్హత ఆయన కోల్పోయాడు అని గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది అపర్ణ. ఇక వెంటనే సుభాష్కి చాలా బాధ అనిపించి అక్కడి నుంచి లేచి ఇక వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన సుభాష్ ఇక రాజ్ వెంటనే డాడీ డాడీ అని పిలుస్తున్నా కూడా ఇక పట్టించుకోడు. ఇక ఇంతలో వెంటనే కూడా పంతులు గారు, ఏం చేయాలమ్మా నేను ఇప్పుడు, మరి పూజని ఆపేయమంటారా అనగానే, వద్దు పంతులు గారు, పూజని ఆపే ప్రయత్నం చేయొద్దు. పూజ సక్రమంగా జరుగుతుంది. నా కొడుకు నా కోడలు ఇద్దరు పీటల మీద కూర్చొని పూజ చేస్తారు అని చెప్పి అపర్ణ అంటుంది. అపర్ణ అలా మాట్లాడేసరికి ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు. ఏంటి మా వదిన ఈ 2-3 రోజుల నుంచి కావ్యనేంటి తెగ నెత్తి మీద పెట్టుకుంటుంది? ఎందుకంటే ఈవిడ గారి గురించి ఆమెను చేసిన త్యాగానికి ప్రతిఫలం అన్నమాట అని చెప్పి మనసులో రుద్రాణి ఇక అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే ఇందిరాదేవి, సరే అయితే అపర్ణ, నువ్వు చెప్పింది బాగానే ఉంది. నీ కొడుకు కోడలు కూర్చొని పూజ చేయడం నాకు ఇష్టమేలే అని చెప్పి అనడంతో ఇక వెంటనే పంతులు గారు కావ్యని అలాగనే రాజుని కూర్చోబెట్టి పూజని చేస్తూ ఉంటారు. ఇక మధ్యలో అనామిక తల్లిదండ్రులు చూస్తూ అనామిక మొహం కేసి చూస్తూ ఉంటారు. అనామిక సీరియస్గా అప్పు వంక చేస్తూ ఉండడం గమనిస్తారు. ఏంటి, ఎందుకు అలా మాడిపోతున్నట్టు మొహం పెడుతున్నావు? ఎందుకు అంత కోపం నీకు అని చెప్పి అంటూ ఉంటే, చూడు మమ్మీ, దానికి అసలు సిగ్గు కూడా లేదు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టినా కూడా ఈ ఇంటికి ఎలా వచ్చిందో అనగానే ఇక వెంటనే, చాలు, నీకు తెలిసి చేస్తున్నావో తెలియక చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. నువ్వు కొన్ని రోజులు ప్రశాంతంగా ఉంటూ అల్లుడు గారి మనసులో చోటుని సంపాదిస్తానని చెప్పావు. కానీ నీ మొహం చూడకుండా ఆ అప్పు వంకే తిరిగి చూస్తున్నాడు, చూసావా అని చెప్పి అనగానే ఇక వెంటనే, అవును, అదే కదా నా బాధ కూడా అనగానే, ఏంటే బాధపడేది? నువ్వు నిజానికి ఈ ఇంటికి వచ్చిన తీరే వేరు. ఇప్పుడు నిజానికి కళ్యాణ్ విషయంలో నువ్వు అంత కుమిలిపోయాల్సిన అవసరమే లేదు. మన టార్గెట్ ఏంటి? ఆస్తిని కొట్టేయాలని, అలాగే డబ్బును తీసుకొని ఇక ఉడాయించాలని. ఈ రెండు మర్చిపోయి లేనిపోని ఆశలు పెట్టుకుంటావేంటి అని చెప్పి ఇక పక్కనే అనామికకి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది. ఇక అనామిక తల్లి అయితే ఇక వెంటనే పూజ పూర్తి అయిపోతుంది. పూజ పూర్తయిన వెంటనే పంతులు గారు ఇక అక్షింతలు ఇచ్చి అందరికీ కూడా తల మీద చల్లుకోమని చెప్తారు. ఇక వెంటనే పూజ పూర్తయిందమ్మా, ఇంటికి పట్టిన అరిష్టం మొత్తం పోయి పూర్తి ఆరోగ్యంతో మీ కోడలు మంచిగా సుఖంగా సంతోషంగా ఉండాలి అని చెప్పి వెళ్ళిపోతారు. ఇక వెంటనే అనామిక అయితే అప్పు వంక చూస్తూనే ఉంటుంది. అప్పు ఎటు వెళ్తే అటువైపు కళ్యాణ్ వెళ్ళి బ్రో బ్రో అని చెప్పి పిలుస్తూ ఉంటే, ఏంది రాబాయ్, ఎందుకు మాట్లాడాలి నీతో? నేను నీతో మాట్లాడను, నా వెనకాల రావద్దు అని చెప్పి ఇక వెళ్ళిపోతూ ఉంటుంది. అదేంటి బ్రో, అలా ఎలా వెళ్ళిపోతావు? ఇంటికి వచ్చావు, పూజ వరకు ఉన్నావు, భోజనం చేయడానికే భోజనం చేయకుండా అలా వెళ్ళిపోతావు అనగానే, నాకు నచ్చదు రాబాయ్, నాకు మీ ఇంట్లో ఉండడం అంటేనే చిరాకు. చూసావుగా నీ భార్య నన్ను కనిపిస్తే ఇక ఏ రకంగా కళ్ళతోనే కాల్చి చంపేసేలా ఉంది, చూసావు కదా అనగానే, ఏంటి బ్రో, నువ్వా నా మాట్లాడేది? అది అలా చూస్తూ ఉంటే మనకేంటి, మనం తప్పు చేస్తే మనం భయపడాలి, అందులో నువ్వెందుకు భయపడుతున్నావు అనగానే, నేనెందుకు రాబాయ్ భయపడతాను? నాకే ఇష్టం లేదు. అనవసరంగా లేనిపోని గొడవలు అవుతూ ఉంటాయి. ఆ విషయాలన్నిట్లో తలదూర్చడం నాకు ఇష్టం లేదు, అందుకే నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఇక అప్పు వెళ్ళిపోతుంటే ఇంతలో ఇక కనకం వచ్చి, ఒసే అప్పు ఆగవే, ఎక్కడికి వెళ్తున్నావు? ఇంటి వరకు వచ్చి ఆ రోజు కూడా వినాయక చవితి భోజనాలు అప్పుడు కూడా ఆ రోజు వెళ్ళిపోయావు.
ఇప్పుడు కూడా వెళ్ళిపోతున్నావు. నీ ఇష్టానికి వెళ్ళిపోతే రేపొద్దున్న ఇప్పుడిప్పుడే మీ అక్క మీద ప్రేమగా చూస్తున్నారు ఆ అపర్ణ గారు. నువ్వు గనక వెళ్ళిపోతే మీ ఇంట్లో వాళ్ళందరికీ ఇక నేను ఫోన్ చేసి పిలిపించాను. అయినా కూడా కొంచెం కూడా ఇంగితం లేకుండా నీ కూతురు ఎలా వెళ్ళిపోతుందని నన్ను నిలదీస్తారు. అప్పుడు బాగుంటుంది కదా అనగానే, సరే పద, భోజనం చేయడం వరకే, తర్వాత నేను ఒక్క క్షణం కూడా ఉండను అనగానే, అబ్బో బోళ్ళని పనులు మరి, పద పద అని చెప్పి అనగానే, అలా గడ్డిపెట్టండి ఆంటీ అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక వెంటనే అందరూ భోజనాలు చేస్తూ ఉంటారు. భోజనాలు చేస్తూ ఉంటే అనామిక తల్లిదండ్రులు అనామికని పక్కకి పిలుస్తారు. ఏంటే, నాకెందుకో చాలా బాధగా అనిపిస్తుంది. నువ్వు ఇందాక ఎందుకు బాధపడ్డావో ఇప్పుడు అర్థమవుతుంది అనగానే, అర్థమైందిగా నేను ఎందుకు బాధపడ్డాను. చూసావు కదా మీ అల్లుడు గారి భాగవతం. ఇక్కడ నేను ఉన్నాను, అయినా నన్ను పట్టించుకోకుండా అప్పుకి వెళ్ళి బ్రతిమలాడి ఇంటికి తీసుకొని వచ్చారు. ఇక ఏ భార్య అయినా ఎలా ఉంటుంది చెప్పు మమ్మీ అని చెప్పి అంటూ ఉంటుంది. నీకు ఒకే ఒక విషయం చెప్తాను, అది గుర్తుపెట్టుకో. నిజానికి కావ్య అరేంజ్డ్ మ్యారేజ్, అలాగే స్వప్న కూడా ఎంత ప్రేమించినా అరేంజ్డ్ మ్యారేజ్ లాగే ఉంది. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య పెద్ద అండర్స్టాండ్ లేదు. కానీ ఇక్కడ చూస్తే నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకొని వచ్చి ఇంటికి అడుగు పెట్టావు. కానీ మీ ఇద్దరి మధ్య కొంచెం కూడా ప్రేమ అనిపించట్లేదు. ఆ ప్రేమని నువ్వే ఏదో రకంగా దక్కించుకోవాలి. చూసావు కదా ఆ అప్పు ఏ రకంగా మీ ఆయన్ని వెనక తిప్పించుకుంటుందో. ఆ అప్పు అంత తెలివి కూడా నీకు లేదా అని చెప్పి అంటూ ఉంటే, ఎందుకు లేదు మమ్మీ, అన్నీ ఉన్నాయి కాబట్టే కదా నేను ఈ రకంగా ఇంతవరకు ప్లాన్ చేసి ఇక్కడ వరకు వచ్చింది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక వెంటనే అనామిక అలా మాట్లాడుతూ ఉంటే అనామిక వాళ్ళ డాడీ అంటారు, ఇదిగో బేబీ, నేను పూజకు రమ్మనగానే ఎందుకు వచ్చానో తెలుసా అనగానే, ఎందుకు వచ్చావు డాడీ? ఇక అపర్ణ ఆంటీని కూడా పలకరించడానికి అని చెప్పి అనామిక అంటుంది. అదేంటి బేబీ, అలా ఎలా మర్చిపోతావు? ఇక్కడ దుగ్గిరాల ఇంటికి కోడలైనంత మాత్రాన తండ్రి గురించి ఆలోచించడం మానేసావా? నాకు ఎన్ని అప్పులున్నాయి, ఆ అప్పులన్నీ ఉన్నాయనే కదా మనం ఈ ప్లాన్ వేసి ఇంటికి నిన్ను పంపించింది. కానీ నువ్వు అసలు వచ్చిన పనే మర్చిపోయావు. నిజానికి ఈరోజు మేము ఇక్కడికి రావడానికి వేరే కారణమే ఉంది అనగానే, ఏంటి డాడీ ఆ కారణం అని చెప్పి అంటూ ఉంటే, ఇక్కడ చెప్పను, పద గదిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం, అప్పుడు ఎవరికి తెలియకుండా ఉంటుంది. ఇక్కడైతే ఎవరికంటానన్నా చెవుల్లో పడుతుంది అనగానే, సరే రండి మమ్మీ, సరే రండి డాడీ అని చెప్పి ఇక పైకి తీసుకుని వెళ్ళిపోతుంది. ఇక వెంటనే ఇక కళ్యాణ్ అయితే ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఇదేంటి అందరూ ఇక్కడుండగా అనామిక వాళ్ళ అమ్మా నాన్నని తీసుకొని పైకి వెళ్ళిపోయింది అని చెప్పి అనుకుంటూ ఉంటే ధాన్యలక్ష్మి వస్తుంది. వచ్చి, ఏంట్రా కళ్యాణ్, ఏంటి పైకే ఎందుకు చూస్తున్నావు అనగానే, నువ్వు ఎప్పుడు చూసినా నా కోళ్ళు అని చెప్పి తిరగడమే తప్పించి ఏంటి నిజం ఏంటి అబద్ధం అనేది కొంచెం కూడా ఆలోచించవు కదా మమ్మీ. అందరూ ఇక్కడే ఉన్నాం. ఇక్కడ ఉండగా మీ కోడలికి మాత్రం సపరేట్గా ప్రైవేట్గా మాట్లాడడానికి వాళ్ళ అమ్మా నాన్నని పైకి తీసుకుని వెళ్ళింది అనగానే, చాలరేరా ఏంటి, వాళ్ళ అమ్మా నాన్నతో తను మాట్లాడడం కూడా తప్పేనా? అంతవరకు వస్తే నేను కూడా పెళ్ళైన కొత్తల్లో అందరి ముందు మా అమ్మ వాళ్ళతో మాట్లాడేదాన్ని కాదు. నేను కూడా రూమ్లోకి వెళ్ళే మాట్లాడాను. అంత మాత్రమే నేను తప్పు చేసినట్టా అని చెప్పి ఇక అంటూ ఉంటుంది. సరే నీ ఇష్టం అని చెప్పి ఇక కళ్యాణ్ పనిలోనే ఉంటాడు. కానీ ఇక అందరూ కింద ఉండగా అనామిక వల్ల అమ్మా నాన్న ఎంతవరకు పైకి వరకు వెళ్ళి కిందకి రానేరారు. ఇక ధన్యలక్ష్మి వెంటనే కూడా ఎంతైనా వెయ్యక్కులు, వాళ్ళకి కనీసం భోజనం పెట్టకుండా ఇంతసేపు పైనుంచి పిలవకపోతే బాగోదు, స్వయంగా నేనే వెళ్ళి రమ్మని పిలుస్తాను అని చెప్పి ఇక కింద నుంచి పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ చూస్తే రూమ్లో తలుపు వేసుకొని మాట్లాడుతూ ఉంటాడు అనామిక వాళ్ళ డాడీ. ఏంటి బేబీ, నిజానికి అప్పులు వాళ్ళు ఇంటికి ఏ రకంగా వస్తున్నారో నీకేం తెలుసు? మొన్నైతే నేను చావు బతుకుల వరకు వెళ్ళిపోదాం అనుకున్నాను. ఇక నేను ఇక్కడ ఉండటం కంటే పైలోకానికి వెళ్తేనే నాకు సంతోషం అనగానే, ఏంటి డాడీ ఏం మాట్లాడుతున్నావు? నీ గురించే కదా ఇంతగా నేను కళ్యాణ్ని ఇష్టం లేకపోయినా కళ్యాణ్తో పాటు తాళిని కట్టించుకొని ఈ దుగ్గిరాల ఇంట్లో ఉంటున్నాను. నువ్వు ఈ రకంగా మాట్లాడితే ఎలా డాడీ అని చెప్పి అనామిక అంటూ ఉంటుంది. ఇక ధాన్యలక్ష్మి వచ్చేసరికి దెబ్బకి ఒక భయంకరమైన విషయం ఇక ధాన్యలక్ష్మి చెవులో పడుతుంది. ఇక వెంటనే అక్కడే నుంచొని వింటూ ఉంటుంది ధాన్యలక్ష్మి. అయితే ఇక వెంటనే, చూడు బేబీ, నువ్వు ఆ రోజు
పెళ్ళికి ముందు నాకు ప్రామిస్ చేశావు, బిజినెస్లో కానీ దేంట్లో అయినా కూడా డబ్బులు కావాల్సి వచ్చినప్పుడల్లా కళ్యాణ్తో డబ్బులు ఇప్పిస్తానని. కానీ ఆ మాట వదిలేశావు. ఇప్పుడేమో ఇక్కడేమో చూడటానికి అందరూ నిన్ను అసలు పట్టించుకున్నట్టుగానే అనిపించట్లేదు. ముఖ్యంగా అల్లుడు గారు అసలు నీ మీద ప్రేమ ఉన్నట్టే నాకు అనిపించట్లేదు. ఇది చూస్తే అప్పుల వాళ్ళు రోజు రోజుకి ఇంటి మీదకి వచ్చి చివరాఖరికి మమ్మల్ని బయటకు నెట్టేసి ఇంటికి తాళం వేసేలా ఉంది పరిస్థితి అని చెప్పి అంటూ ఉంటాడు. మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు డాడీ అని చెప్పి అంటుంది అనామిక. ఏం చేయడం ఏంటి, నువ్వే ఏదో రకంగా మొన్నట్లాగే ఒక 10 లక్షలు సర్దుతావని అనుకుంటున్నాను అని చెప్పి అంటుంది అనామిక తల్లి. అయితే ధాన్యలక్ష్మి ఆ మాటలకి షాక్ అయిపోతుంది. ఏంటి వీళ్ళు కోటీశ్వర్లని నేను అనుకున్నాను కదా, ఈయనేంటి కనీసం అప్పులు వాళ్ళు ఇంటికి వస్తారు, బోలెడంత అప్పులు చేశాను, ఇదంతా కూడా తీర్చడానికే నాకు నువ్వు ప్రామిస్ చేసావు అంటున్నాడు, ఏంటి ఇదంతా అని చెప్పి షాక్ అయిపోతూ ఉంటుంది ఇక ధాన్యలక్ష్మి. అయితే ఇక వెంటనే అనామిక, లేదు డాడీ, మొన్ననే మీకు తెలియకుండా ఇంట్లో చెక్ని మీకు పంపించాను, కానీ ఆ విషయం మా అత్తయ్యకి అర్థమయ్యి ఏదైనా ఉంటే నాకు చెప్పొచ్చు కదా, నువ్వెందుకు ఈ పని చేసావని నన్ను తిట్టారు. కానీ నేను ఎంతైనా మొన్ననే కదా 10 లక్షలు తీసుకుంది, ఆ 10 లక్షలు ఏం చేసావంటే ఏం చెప్పాలి, ఇప్పుడు మళ్ళీ 10 లక్షలు అంటే ఎలా తీసుకురావాలి అని చెప్పి అనగానే, లేదు బేబీ ఏదైనా చెయ్యు అని చెప్పి వెంటనే, నేను ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు, నీకు పెళ్లి నాటికి మీ ఇంట్లో వాళ్ళు నీకు నగలు ఇచ్చారు కదా, ఆ నగలన్నీ కూడా ఇక నాకు ఇప్పుడు ఇచ్చేసే, నేను తాకట్లో పెట్టి ఆ అప్పులు వాళ్ళకి ఎంతో కొంత వడ్డీని కడతాను, ఆ తర్వాత మెల్లగా ఏదో రకంగా విడిపిద్దాం, అప్పుడు వరకు ఇంట్లో వాళ్ళ దగ్గర నగల విషయం ఎత్తద్దు. ఇప్పుడు మీ ఇంట్లో ఎలాగో ఏ పూజలు వ్రతాలు కూడా లేవు కదా, ఇక వరలక్ష్మి వ్రతం నాటికి ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి కళ్యాణ్ చేత ఎంతో కొంత డబ్బుని మన వైపు రాబెట్టుకుందాం, ప్రస్తుతానికైతే నగలు ఇవ్వు బేబీ అని చెప్పి ఇక తల్లిదండ్రులు ఇద్దరు కూడా అనామికని అడుగుతూ ఉంటారు. ఇక అనామిక, సరే మీరు అన్నట్టుగా ఈ ప్లాన్ బాగానే ఉంది, నగలు మీకు ఇస్తాను, కానీ ఈ విషయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు, తెలిస్తే మా అత్తయ్య అస్సలు ఊరుకోదు, ఇంట్లో అందరికంటే కొంచెం తెలివి తక్కువ మా అత్తయ్యే, నేను ఏది చెప్పేసినా నమ్మేస్తుంది. మొన్న కూడా నేను కళ్యాణ్ దగ్గర నుంచి చెక్కు దొంగలించి ఇక చెక్కుల అమౌంట్ని రాసుకొని మరి మీకు తీసుకొని ఇచ్చాను, కానీ ఆవిడికి ఇంట్లో అపర్ణ ఆంటీ దగ్గర అలాగే కావ్య దగ్గర నన్ను పై స్థానంలో చూడాలని ఆమె కోరిక, అందుకే నా తప్పుని కవర్ చేసింది. ఒకవేళ నగల విషయం ఏమన్నా తెలిసినా మా అత్తయ్య అమాయకురాలు కాబట్టి ఏదో ఒకటి చేసి నన్ను కాపాడుతుంది, కానీ మీరు అనుకున్న టయానికి అనుకునేలాగా మీరు వరలక్ష్మి వ్రతం కల్లే మాత్రం ఖచ్చితంగా ఇడిపించుకోవడానికి డబ్బులు అరేంజ్ చేసుకోమంటున్నారు అంతే కదా అని చెప్పి అంటూ ఉంటుంది. ధాన్యలక్ష్మికి దిమ్మ తిరిగిపోతుంది. ఏంటి ఈ అనామిక చాలా చండాలంగా మాట్లాడుతుంది, ఇంట్లో ఉన్న నగలు కూడా తల్లిదండ్రులకి ఇస్తూ, పైగా నేను అమాయకురాల్ని, నా దగ్గర ఏ రకంగా అయినా డ్రామా చేయొచ్చని అంటుంది. అసలు దీని క్యారెక్టర్ ఎలాంటిది, కళ్యాణ్ అందుకేనా దీంతో కాపురం చేయను, దీనికి డైవర్స్ ఇస్తానని అంత మొహం మీద చెప్పాడు, ఇంకా ఏం మాట్లాడుతుందో వినాలి, విని దీని సంగతి ఏంటో తెలుసుకోవాలి అని చెప్పి ఇక పంటి నుంచి వచ్చిన కోపాన్ని దిగమింగుకొని అలానే వింటూ ఉంటుంది ధాన్యలక్ష్మి. ఇక వెంటనే నగలన్నీ బాక్సులన్నీ కూడా సర్దిపెట్టి అమ్మ వాళ్ళకి బ్యాగుల్లో, ఈ బాక్సులతో పెడితే అందరికీ డౌట్ వస్తుంది, నీ హ్యాండ్ బ్యాగ్లో ఈ బాక్సులు లేకుండా నగల వరకే పెట్టుకో మమ్మీ అని చెప్పి అన్ని నగలు కూడా ఇస్తూ ఉంటుంది. చివరాఖరిక పెద్ద నిజమైతే మాట్లాడుతూ అడ్డంగా బుక్ అయిపోతుంది ధాన్యలక్ష్మి దగ్గర ఇక అనామిక. అన్ని నగలు పెడుతూ, మమ్మీ డాడీ మీకు చాలా రోజుల నుంచి అడగాలనుకుంటున్నాను, కానీ అడగలేకపోతున్నాను, ఇప్పుడు అడుగుతున్నాను, ఎందుకంటే ఈ పెళ్లి నగలు కూడా మీ చేతిలో ఇచ్చి నేను రిస్క్లో ఉన్నాను అంటే కేవలం ఒకే ఒక్క విషయం గురించి నేను ఇక్కడ ఉన్నాను, అది మీకు అర్థమవుతుంది కదా, మీకు అది గుర్తుంది కదా అనగానే వెంటనే, అదేంటి బేబీ అలా అంటావేంటి, నిజానికి నీ ధీరజ్ ఎక్కడికి వెళ్ళలేదు, క్షేమంగానే ఉన్నాడు, నువ్వు ఎప్పుడెప్పుడు వస్తే అప్పుడప్పుడు పెళ్లి చేసుకొని రెడీగా నిన్ను ఇక ఫారెన్ తీసుకెళ్ళడానికి రెడీగానే ఉన్నాడు, కానీ నా అప్పులు తీరిపోతే నువ్వు హ్యాపీగా నువ్వు ప్రేమించిన అబ్బాయితో నువ్వు హాయిగా వెళ్ళిపోవచ్చు, అప్పుడు ఇలాగో అదర్ కంట్రీ కాబట్టి ఇక్కడ జరిగిన పెళ్ళి చెల్లుబాటు అవ్వదు,
వితిన్ సెకండ్లో డైవర్స్ కూడా వస్తాయి. ఇదంతా కూడా ప్లానింగే కదా బేబీ అనగానే దెబ్బకి షాక్ అయిపోతుంది ధాన్యలక్ష్మి. వెంటనే కడుపు రగిలిపోతుంది. నా కొడుకు అమాయకుడు, నా కొడుకుని ఎంత మోసం చేసిందా ఈ అనామిక తల్లిదండ్రులు. వీళ్ళిద్దరూ కూడా జీవితాంతం కూడా ఈ దుగ్గిరాల వంశానికి రుణపడి ఉంటారు. ఎంత డబ్బు తీసుకుంటూ ఇక మా జీవితాలని రోడ్ల మీదకు తీసుకురావాలని వీళ్ళ ప్లాన్ అన్నమాట. నా కొడుకు దీనికి ఏం అన్యాయం చేశాడని, నా కొడుకుని ఇంతలా మోసం చేస్తుంది అని చెప్పి కన్నీరు కళ్ళమ్మట కారిపోతాయి ధాన్యలక్ష్మికి. ఇక వెంటనే సరే కానీ నాకు అస్సలు మాట్లాడడానికి కుదరట్లేదు, కనీసం ఇప్పుడన్నా నాకు మాట్లాడాలని చాలా రోజుల నుండి అనిపిస్తుంది, ధీరజ్తో మాట్లాడాలనిపిస్తుంది మమ్మీ అనగానే లేదు బేబీ, ఇప్పుడు నువ్వు ఎలా మాట్లాడతావు? నువ్వు కళ్యాణ్కి వైఫ్వి, ఎంతైనా దుగ్గిరాల ఇంటికి కోడలివి. ఇలాంటప్పుడు నువ్వు ధీరజ్తో మాట్లాడడం అంత మంచిది కాదు. టైం చూసుకొని నేనే ఫోన్ చేసి ఒకరోజు మాట్లాడతాను. అప్పటి వరకు నువ్వు అసలు నీకు ఏమీ తెలియనట్టుగా నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న అనామికగానే ఇక్కడ ఉండాలి. నీ వెనకాల ఎలాంటి ఫ్లాష్ బ్యాగులు ఉన్నాయని ఎవరికీ తెలియకూడదు. ఇప్పుడు కనుక నువ్వు ఫోన్లో మాట్లాడితే ఖచ్చితంగా ధీరజ్ మళ్ళా ఫోన్ చేస్తూనే ఉంటాడు. అప్పుడు ఖచ్చితంగా కళ్యాణ్ దృష్టిలోకి వస్తుంది వ్యవహారం. అప్పుడు మనం ఎప్పటి నుంచి అయితే ఈ ప్లాన్ గీసామో ఇదంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. సరే బేబీ, నువ్వు జాగ్రత్త, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. పెళ్లి జరిగి ఈ మధ్య కాలమే జరిగింది కాబట్టి ఎవరికి ఇప్పటి వరకు నీ మీద అనుమానం రాలేదు. ఇక ముందు వస్తూ ఉన్నా అది కవర్ చేయడానికి మీ అత్తగారితో మాత్రం మంచిగా ఉండు. ఎందుకంటే ఈ ఇంట్లో అందరికంటే అమాయకురాలు మీ అత్తయ్య కాబట్టి అని చెప్పి ఇద్దరు కూడా డోర్ని ఓపెన్ చేసుకొని బయటికి వస్తారు. ఇక అంతే, ధాన్యలక్ష్మి కట్టలు తెచ్చుకున్న కోపంతో గుండె రగిలిపోయిన కళ్ళతో గట్టిగా చెంప మీద చెళ్ళుమని కొడుతుంది ఇక అనామిక తల్లిదండ్రుల్ని. శైలజ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అనామిక అది అత్తయ్య అని చెప్పి గొంతు వణికిపోతూ ఉంటుంది. కాళ్ళు చేతులు వణికిపోతూ ఉంటాయి అనామిక ఫ్యామిలీకి. ఇక కింద అందరూ కూడా హడావుడిగా ఉంటారు. ఇక వెంటనే కళ్యాణ్ అయితే ఏంటి పైనుంచి ఏదో సౌండ్ వచ్చింది అని చెప్పి పైకి చూస్తాడు. ఇక వెంటనే అనామిక తల్లిదండ్రులు ఇద్దరు కూడా వణికిపోతూ ఉండడం గమనిస్తాడు. వెంటనే ఏంటి ఏమైంది అని చెప్పి కళ్యాణ్ వెంటనే ఇక పైకి వస్తాడు. పైకి వచ్చిన కళ్యాణ్ ఏంటి మమ్మీ ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటే ఏంట్రా వీళ్ళ సంగతి, నిజానికి నిన్ను ఎంతగా మోసం చేసింది తెలుసారా ఈ అనామిక అని చెప్పి చంప మీద కొడుతుంది అనామికని చంప మీద చెళ్ళుమని కొట్టగానే ఇక ఏం అనాలో అర్థం కాని పరిస్థితి అనామికది. ఏంటి మమ్మీ ఏం చేసింది, ఏదన్నా నోటి దురుస్తనంతో మాట్లాడిందా అనగానే లేదు నాన్న, నీ జీవితాన్ని సర్వనాశనం చేసింది ఈ ఆడది కన్నా ఈ ఇద్దరు, వీళ్ళ ముగ్గురు కూడా అడ్డంగా నా కళ్ళకి కనబడ్డారు. నిజంగా చెప్పాలంటే వీళ్ళు మాట్లాడిన మాటలకి వీళ్ళని ఇక్కడే షూట్ చేసి చంపేయాలన్నంత బాధగా ఉంది. నిజానికి ఇంత ఘోరంగా మోసం చేసిన ఈ అనామికకి పుట్టగదులు ఉండవు. నిన్ను కావాలని ప్రేమించినట్టు నటించి ఈ ఇంట్లోకి చొరపడిందిరా ఈ ఆడది. ఈ సిగ్గులేని ఆడదాని కన్నా ఈ తల్లిదండ్రులు సొంత కూతురు దగ్గర నగల కోసం వచ్చారు ఈ ఇంటికి అని చెప్పి బ్యాగ్ని ఓపెన్ చేసి నగలు తీసుకొని, ఎంత ధైర్యం మీకు నా ఇంటికి వచ్చి నా పర్మిషన్ లేకుండా నా కోడల దగ్గరికి వచ్చి నగలు తీసుకుంటారా? చిచ్చి, ఇది నా కోడలేంటి, నా కోడలు అనే అర్హత నీకు లేదు అని చెప్పి బ్యాగ్ని లాక్కుంటుంది. ఇంతలోనే ఇక ఇంట్లో కుటుంబం అంతా కూడా అందరికీ తెలిసిపోతుంది. అందరూ వచ్చేస్తారు. ఇక ఇందిరాదేవి, అపర్ణ అందరూ కూడా ఇక అనామిక తల్లిదండ్రులని, అనామికని, ధాన్యలక్ష్మి అన్న మాటలని చూసి ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా రుద్రానికి సౌండ్ ఆఫ్ అయిపోతుంది. ఏంటి ఎప్పుడూ లేంది ధాన్యలక్ష్మి వదిన ఎంతగా రెచ్చిపోతుంది, అసలు ఏం జరిగిందో ఏంటో అని చెప్పి ఏంటి వదిన ఎప్పుడూ లేంది ఇంత కట్టలు తెంచుకొని ఇంత కోపంతో మాట్లాడుతున్నావు, అనామికని కూడా కొట్టావు, ఏం తప్పు చేసింది అనామిక అనగానే రుద్రాణి అని చెప్పి గట్టిగా అరుస్తుంది ధాన్యలక్ష్మి. ఏంటొదినా ఎందుకంత కోపం, నేనేం తప్పు మాట్లాడాను అనగానే ఏం తప్పుగా మాట్లాడావా,
నువ్వు తప్పుగా మాట్లాడినా రైట్గా మాట్లాడినా ఇప్పుడు నా గుండె పగిలిపోతుంది. చెప్పవే, చెప్పు. నా కొడుకుని ఎందుకు మోసం చేశావు? ప్రేమ అని పేరు పెట్టుకొని పెళ్లి చేసుకొని ఈ ఇంటికి ఎందుకు అడుగు పెట్టావు? మర్యాదగా చెప్తావా, లేదంటే నిన్ను చంపేస్తాను అని చెప్పి ధాన్యలక్ష్మి ఇక అనామిక పీక పట్టుకుంటుంది. మమ్మీ మమ్మీ ఆగు అని చెప్పి కళ్యాణ్ ఒకవైపు, కావ్య ఒకవైపు అత్తయ్య గారు ఏం జరిగింది అని అనగానే బోరున ఏడుస్తుంది ధాన్యలక్ష్మి. కళ్యాణ్ ఒక్క మాట సూటిగా అడుగుతాడు. ఏంటి మా అమ్మ చేత మా అమ్మ ఎందుకు ఇన్ని మాటలు చెప్తుంది? ఏం చేశావే లోపల? మా అమ్మ ఎందుకు అంత బాధపడుతుంది? నువ్వు నన్ను మోసం చేయడం ఏంటి? మోసం చేసి పెళ్లి చేసుకోవడం ఏంటి? ఏం మాట్లాడావు అని ఇక కళ్యాణ్ అడుగుతాడు. ఇక వెంటనే నోరు విప్పి అబద్ధం చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది అనామిక. అది కళ్యాణ్, నిజానికి నేను ఏమీ మాట్లాడలేదు, కానీ మా అమ్మ వాళ్ళకి మన పెళ్లి నగలైతే తీసుకోమని ఇచ్చాను. వాళ్ళు బిజినెస్లో చాలా నష్టపోయారు. అందుకని నాకు ఎవరికీ తెలియకుండా నీ నగలు ఇవ్వమ్మా, కొన్ని రోజుల తర్వాత తాకట్లోంచి ఇడిపిస్తామన్నారు. అదే కళ్యాణ్, నేను చేసిన తప్పు, దాన్నే మోసం అంటున్నారు అత్తయ్య అని చెప్పి అనగానే ఇక ఒక్కసారిగా విజృంభిస్తుంది ధాన్యలక్ష్మి. ఏం మాట్లాడుతున్నావే? నీలాంటి ఆడదాన్ని నిజంగా ఏం చెయ్యాలి? నిజానికి ఈ ఆడది మన కళ్యాణ్ని ప్రేమించానని అబద్ధం చెప్పింది. దీనికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంట. వాడి కోసం ఇదిగో మన కళ్యాణ్ని ప్రేమించినట్టు నటించి డబ్బును తీసుకొని ఆస్తి చేతిలో చిక్కించుకొని ఫారెన్ వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని బ్రతుకుదామని అనుకుంటుంది. ఈ తల్లిదండ్రులకి ఊరంతా అప్పులేనట. ఆ అప్పుల కోసం ఇక మాట తీసుకొని కన్న కూతురిని ఈ ఇంటికి కోడలుగా పంపించారు. వీళ్ళ భాగోతం ఇదిరా కళ్యాణ్ అని చెప్పి ధాన్యలక్ష్మి మొత్తం నిజాలన్నీ అందరి ముందు బయట పెట్టేస్తుంది. ఇక చెమటలు పట్టేస్తాయి ముగ్గురికిను. అమ్మ చెప్పింది నిజమా అని చెప్పి అడుగుతాడు కళ్యాణ్. కళ్యాణ్ గొంతులో ఒక రకమైన వాయిస్, ఇక చాలా వరకు బాధ, అలాగే ఒకవైపు కోపంతో కూడుకున్న గొంతు. చెప్పు అనామిక, ఏంటి ఇంకా గుడ్లా పగించుకొని చూస్తున్నావు? చెప్పు అని చెప్పి చంప చెళ్ళు అనిపిస్తాడు. ఇక చెప్పడానికి ఏమీ లేదురా, అది మోసగత్తె. అది ఈ ఇంటి కుటుంబానికి దేనికోసం వచ్చిందో అంతా కూడా వాళ్ళ అమ్మ నాన్నకి వాళ్ళు గూడుపుటాని అయ్యి మాట్లాడుకుంటున్నారు. నువ్వు మొన్న 10 లక్షల చెక్కు రాసిచ్చినప్పుడు ఆ చెక్కు మీద 10 లక్షలు రాసి ఇక వాళ్ళ అమ్మ నాన్నకి ఇచ్చింది, ఎవరికి తెలియకుండా. కానీ దీని గురించి నేను ఇంట్లో అందరి దగ్గర చెడ్డైపోయాను. చివరాఖరికి దేవుడు లాంటి దేవత లాంటి కావ్యని కూడా నానా మాటలు అన్నాను. చెక్కుని దొంగతనం చేసి తల్లిదండ్రులకి అప్పనంగా ఇచ్చింది. ఇది కాకుండా పెళ్లినాటి నగలు, తరతరాలుగా వచ్చిన నగలు, ఆ నగలు మొత్తం కూడా తన తల్లిదండ్రులకి ఇచ్చి అప్పుని తీర్చమని చెప్తుంది. నిజానికి పేద కుటుంబం నుంచి వచ్చిన కావ్య ఏ రోజు కూడా ఈ ఇంటిలో నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. స్వప్న కూడా ఎప్పుడు కూడా డబ్బు గురించి ఆలోచించలేదు. కానీ ఇది మాత్రం ఈ ఇంటికి డబ్బు కోసమే వచ్చింది. నా కొడుకుని నిలువాలా ముంచేసింది, నా కొడుకు జీవితాన్ని నాశనం చేసింది అని చెప్పి ఇక బోరున ఏడుస్తూ ఇందిరాదేవిని గట్టిగా పట్టుకొని, చెప్పండి అత్తయ్య, నిజానికి నా కొడుకు ఏం తప్పు చేశాడు? నా కొడుకు జీవితం ఎందుకు ఇది నాశనం చేసింది అని చెప్పి అనగానే ఇందిరాదేవికి అలాగే అపర్ణకి ఇక చాలా బాధ అనిపిస్తుంది. ఒక్కసారిగా ఇక ధాన్యలక్ష్మి ఏడ్చిన ఏడుపుకి ఇందిరాదేవి అయితే ఎదురుగుండగా వచ్చి శైలజని అలాగే శైలజ భర్తని ఇద్దరినీ కూడా గట్టిగా నిలదీస్తుంది. ఏమి కుటుంబం అయ్యా మీది? నిజానికి పిల్ల ప్రేమించిందని కనీసం మీ గురించి ఏ ఎంక్వైరీ చేయకుండా ప్రేమ గెలవాలి అన్నట్టుగా ఒకటే ధ్యేయంగా పెట్టుకొని పెళ్లిని ఘనంగా జరిపించాము. వీళ్ళిద్దరి జాతకాలు బాలేదని పంతులు గారు చెప్పినా కూడా వినకుండా నీ కూతురు ఎక్కడ అన్యాయం అయిపోతుందా అని పెళ్లిని కూడా సవ్యంగా జరిపించాము. కానీ మీరు మోసగారి ఫ్యామిలీ అని మాకు తెలియదు. కానీ ఎంత ఘోరంగా మోసం చేసి ఇక ఈ ఇంటి నుంచి నగలు పట్టుకొని వెళ్ళిపోతున్నావే, నీ పెద్దరికం ఏంటి? అసలు నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అని చెప్పి ఇందిరాదేవి ఇక గట్టిగా నిలదీస్తుంది. ఇక వెంటనే అక్కడే ఉన్న ప్రకాశం, ఇప్పుడు ఏడ్చి ఏం లాభమే? పెళ్ళైనప్పటి నుంచి మన కొడుకు విడిగానే పడుకుంటున్నాడు, విడిగానే వాడి పని వాడు చేసుకుంటున్నాడు. వాడు కవిత్వాల కోసం వాడు ఎప్పుడు కూడా
ప్రాణంగా పెట్టిన కవిత్వాల్నే చించి పడేసిన ఆడదే. అలాంటప్పుడు ఇక అలాంటి ఆడదాన్ని నెత్తి మీద పెట్టుకున్నందుకు అనుభవించు, బాగా అనుభవించు. మోసం పోయింది మన కొడుకు కాదే, నువ్వు మోసపోయావు. నిజానికి మన కొడుకుకి దీని గురించి బాగా అర్థమయ్యే దీన్ని దూరం పెట్టాడు. అందుకే దీనికి డైవర్స్ ఇస్తానన్నాడు. అది అర్థం చేసుకోకుండా కొడుకుని పక్కన పెట్టేసి ఇదిగో ఈ మోసగత్తిని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకున్నందుకు బాగా ఇక నెత్తిన కుచ్చు టోపీ పెట్టింది. ఏంటి గుడ్లప్పగించుకొని చూస్తున్నావు? నువ్వు మోసం చేసి ఈ ఇంటిలోంచి ఈ ఆస్తిని కొట్టేసి నీ బాయ్ ఫ్రెండ్తో వెళ్ళిపోవాలని నిర్ణయించుకునేటప్పుడు ఇక నిన్నెలా మేము వదిలేస్తాం? నిన్ను అమెరికా కాదు, తిన్నగా పోలీస్ స్టేషన్కే తీసుకుని వెళ్ళి నిన్ను, నీ కన్న తల్లిని, తండ్రిని, ముగ్గురిని కటకటాలు పాలు చేస్తాను. నాకు ఏదైనా జరిగితే మర్చిపోయే అలవాటు ఉంది, కానీ నీ విషయంలో మాత్రం మర్చిపోను, జీవితాంతం మర్చిపోను. నా కొడుకు జీవితాన్ని నాశనం చేస్తావా అని చెప్పి ఇక చాలా బాధపడుతూ గట్టిగా అరుస్తూ చాలా షాక్ అయిపోతాడు ప్రకాశం. ఇక కళ్యాణ్ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. అనామిక చాలా మోసం చేసింది, ఇక నా జీవితాన్ని ఇంత ఘోరంగా ఆడుకుంది. ఇలాంటి ఆడదాని గురించి నేను ఎంతగానో ప్రేమించాను, ఎంతగానో తప్పించిపోయాను. కానీ చివరాఖరికి వేరొక అబ్బాయిని ప్రేమించి వాళ్ళిద్దరూ కూడా హ్యాపీగా ఉండాలని మధ్యలో నన్ను అడ్డం పెట్టుకుంది అని చెప్పి అసలు మొహం కూడా చూపించలేడు. కళ్యాణ్ చాలా డీలా అయిపోతాడు. ఇక అప్పు వెంటనే ఏందిరా బాయ్, ఏం జరిగింది? మోసం జరిగింది. మోసం జరిగితే మోసం చేసిన ఆడది ఎదురుగా ఉంటే నువ్వు డీలా పడిపోవడం ఏంటి? ఇలాంటి ఆడవాళ్ళకి తగ్గగా గుణపాఠం చెప్పాలి కానీ నువ్వెందుకు బాధపడుతున్నావు? నువ్వు మంచోడివిరా బాయ్, నీకెప్పుడు మంచి జరుగుతుంది. అందుకే ఈరోజు ఇంట్లో కులదేవత పూజ జరిగిన రోజు ఈ అనామిక మోసం బయటపడింది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక వెంటనే అక్కడే ఉన్న ధాన్యలక్ష్మి, అమ్మ నువ్వు చిన్నదానవైనా కరెక్ట్గా చెప్పావు. నిజానికి దేవత లాంటి మీ అక్కని ఎన్నో మాటలు అన్నాను, అలాగే నిన్ను కూడా చాలా మాటలని చివరాఖరికి ఇదిగో ఈ దరిద్రం మొహంది పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా కూడా నేను నా కోడలే మంచిది అన్నట్టుగా ఇక తన వైపే మాట్లాడాను. కానీ ఇప్పుడు తెలిసింది నా కోడలు నిజానికి ఇది కాదు నువ్వని. ఇప్పుడు చెప్తున్నానే అనామిక, చూడు నువ్వు చేసిన మోసానికి నువ్వు ఎక్కడికి వెళ్ళినా సర్వనాశనం అయిపోతావు. నువ్వు మీ అమ్మ నాన్న ముగ్గురు జీవితాంతం చెప్పుకూడు తింటారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కొడుకు జీవితాన్ని నాశనం చేయడానికి నువ్వు ఎక్కడి నుండి వచ్చావే అని చెప్పి వెంటనే అప్పు, నువ్వు ఏ రోజు కూడా నా కొడుకుతో పాటు ఫ్రెండ్షిప్పే చేసావు. నీ మనసులో తెలుసో తెలియకో ప్రేమగా నా కొడుకు గురించి ఒక్కసారి నువ్వు అనుకుంటుంటావు, కానీ అది అదనుగా తీసుకొని దీని డబ్బు పిచ్చితో నీ క్యారెక్టర్ మీద మచ్చ వేసింది. దీన్ని ఏం చేస్తావో చెయ్యి అనగానే ఇక అప్పు ఎదురుగా వచ్చి చంప చెడ్లు మన కొడుతుంది అనామికది. ఇక అనామిక దొరికిపోయాను, ఇక నేను ఏమీ చేయలేను. ఇక వీళ్ళు ఏం చేసినా ఒక్క మాట మాట్లాడినా కుటుంబం అందరూ కలిసి నన్ను నిలువున చీరేస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం నోరు ఎత్తకుండా ఉంటేనే మంచిది అని చెప్పి ఇక వెంటనే తలదించుకొని ఇక వెళ్ళిపోతూ ఉంటే, ఆగండి ఎక్కడికి వెళ్తారు అని చెప్పి రాజ్ అలాగే సుభాష్ ఇద్దరు కూడా ఇక గట్టిగా అరుస్తారు. ఏంటి ఇంకా ఏం మిగిలింది? మేము మోసం చేసాం, అందుకే కదా మేము ఏమీ అనకుండా వెళ్ళిపోతున్నాం అని చెప్పి ఇక వాళ్ళ నాన్న అనగానే, అవునా మోసమే చేశారా? మరి పెళ్ళికి ముందు 2 కోట్ల రూపాయలు తీసుకున్నారు, 10 లక్షల రూపాయలు మొన్న తీసుకున్నారు, ఆ తర్వాత కూడా బోల్నంత డబ్బు తీసుకుంటూనే ఉన్నారు. ఈ డబ్బంతా ఎవడు కడతాడురా? మొన్నంతా చూస్తే కళ్యాణ్కి మీరు అత్తా మామూలు కాబట్టి మీకు డబ్బు ఇచ్చాను, కానీ ఈ రాజ్ కష్టార్జితమైన డబ్బు ఒక్కడికి కూడా ఫ్రీగా, అది కూడా మోసం చేసి మరీ తీసుకుంటే అస్సలకు వదలను. మీకు ఇచ్చినట్టు అన్నీ కూడా నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. కోర్టుకు వెళ్ళానంటే ఇద్దరు కలిసి జీవితాంతం కోర్టు మెట్లు ఎక్కుతూనే ఉంటారు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా సంతకం పెట్టి వెళ్ళు. కళ్యాణ్ విషయంలో మోసం చేశాను, నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, డబ్బు కోసం కక్కుర్తిపడి ఈ కుటుంబానికి వచ్చానని మాకు ప్రామిసరీ నోటు మీద సంతకం చేసి వెళ్ళండి. అప్పటి వరకు మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు అని చెప్పి ఇక ఒక నోటు మీద సంతకం రాయించుకొని ఇంతలోనే ఇద్దరు వెళ్ళిపోతుంటే ఇక పోలీస్ జీప్ వచ్చి ఆగుతుంది.
పోలీస్ జీప్ వచ్చి ఆగేసరికి దెబ్బకి సౌండ్ ఆఫ్ అయిపోతుంది అనామిక తల్లికి. పదవి అనామిక, పద మనం వెళ్ళిపోదాం అని వెళ్ళిపోతూ ఉంటే, ఆగండి, ఎక్కడికి వెళ్తారు? మీ ముగ్గురిని పోలీస్ స్టేషన్లో తీసుకొని వెళ్ళి జీవితాంతం బయటికి రానివ్వకుండా చేస్తాను. అంత ఈజీగా నా తమ్ముడిని మోసం చేస్తే ఎలా వదిలేస్తాను అనుకున్నావు అనామిక? నిన్ను జీవితాంతం కుళ్ళి కుసించిపోయేలాగా ఏడిపించే వరకు నేను వదలను అని చెప్పి, ఇంకా చూస్తారేంటి, ముగ్గురిని లోపల వేయండి అని చెప్పి రాజ్ ఇక మొహం మీదే చెప్పగానే ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోతారు. ఓకే ఫ్రెండ్స్, అనామిక బండారం అయితే బాగా బయటపడిపోవడం వల్ల అనామికని ఇక జైలుకి ఇక పంపించేస్తాడు రాజ్. అయితే కళ్యాణ్ బాధపడుతూ ఉంటే అప్పు ఓదారుస్తుంటే కుటుంబం అంతా కూడా అప్పు కళ్యాణ్కి ఇక ఇచ్చి పెళ్లి చేసి వాడి జీవితాన్ని బాగుపడాలి అనేలాగా ఇక దానిలక్ష్మి అలాగే ఇందిరాదేవి, అపర్ణ, రాజ్ వీళ్ళందరికీ కూడా అప్పుని అలాగే కళ్యాణ్కి పెళ్లి చేస్తే బాగుంటుందని ఆలోచన వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.